డాక్టర్ చెప్పారు కదా, ఏవీ మర్చిపోకూడదు. సరేనా? నెమ్మదిగా వెళ్ళాలి. జాగ్రత్త. అది చూసుకో. చాలా నెమ్మదిగా నడవాలి. తారక్, కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ మై బాయ్. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. డాడీ, ఇప్పుడు హ్యాపీనే కదా? నేను చాలా చాలా హ్యాపీరా. థ్యాంక్స్ నీలవేణి. ఎందుకయ్య గారు? ఎందుకంటావేంటి నీలవేణి? తాతయ్య అవుతున్నందుకు ఆ మాత్రం ఆనందం లేకుండా ఉంటుందా ఏంటి చెప్పు? డాడీ, ఇంకొక 9 నెలలు ఆగితే బుడ్డోడిని నీ చేతిలో పెట్టేస్తాను. ఇదిగో చెప్తున్నా, మనవడు వచ్చాక నువ్వు మమ్మీ బిజినెస్ గురించి ఆలోచించడం మానేయండి. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు మనవడితో ఆడుకుంటూ ఎంజాయ్ చేయండి, ఓకేనా? అయ్యా, సార్ చెప్పేది. నిలవిని, నువ్వేం మాట్లాడుకో. ఎక్కువగా మాట్లాడితే స్ట్రైన్ అయిపోతావు. అది కాదు సార్. చెప్తున్నాను కదా, డాక్టర్ చెప్పినట్టు నువ్వు ఉండాలి. నడవడం కూడా మెల్లగా నడవాలి. రే తారక్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలా కాలం తరువాత నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందిరా. ఏదో సాధించినంత ఆనందంగా ఉందిరా. నేను ఏదైతే ఆశపడ్డానో అది ఇప్పుడు చూస్తున్నాను తారక్. నా కలలు నిజమయ్యాయి. డాడీ, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. ఇంకా చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. పదండి వెళ్దాం. ఆగు. నిలవేని, నువ్వు నడిస్తే నీ కాళ్ళు కందిపోతాయి. అందుకే సార్, నన్ను దింపండి. అస్సలు దింపను. ఇప్పుడు నీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం. ఏంటి సార్ ఇది? దింపండి సార్. అస్సలు దించేదే లేదు. సార్, పద వెళ్దాం. సార్ నన్ను కిందకి దించండి సార్. నేను నడిచి వెళ్తాను. నో, అస్సలు దించే ప్రసక్తే లేదు. అయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇక నుంచి నువ్వు మెట్లెక్కడం దిగడం చేయకూడదు. డాక్టర్ అమ్మ చెప్పింది కదా, నువ్వేం స్ట్రెయిన్ తీసుకోవద్దు. అయ్యో సార్, చెప్పింది వినాలి. అయ్యో, ఏంటిది? ఇలా జరిగిందేంటి? రా సార్, మనం మన రూమ్ కి వచ్చేసాం. చెప్పేది వినండి సార్. నన్ను కిందకి దింపండి. నన్ను వదిలేయండి. ఓకే, నెమ్మది. అమ్మయ్యా, వదిలేసా. సార్, ఇప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకుని వచ్చారు సార్? మీరు రాను హద్దులు దాటిపోతున్నారు సార్. రిసార్ట్కి వెళ్ళినప్పుడు కూడా సడన్ గా ఎత్తుకున్నారు. రూమ్ దాకా తీసుకుని వచ్చారు. అప్పుడు నీ కాలు బెనికింది. నువ్వు నడవలేకపోయేసరికి నీకు హెల్ప్ చేద్దామని ఎత్తుకుని వచ్చాను. అలాగైతే ఇప్పుడు నా కాలు బెనకలేదు కదా, మరిప్పుడు ఎందుకు ఎత్తుకుని వచ్చారు? నిజం చెప్పాలంటే సిచ్యువేషన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఇది నా కోసం నేను చేసుకున్న హెల్ప్. నాకు అర్థం కాలేదు సార్. నాకు అర్థమైందిలే, అది చాలు. సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. మీ అమ్మగారిని రెచ్చగొట్టడం కోసమే మీరిదంతా చేస్తున్నారని నాకు తెలుసు. మీరిలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంతకంటే మీకేమీ చెప్పలేను.